శివానందలహరి 88వ శ్లోకం. యదా కృతాంబోనిధి సేతుబంధనః కరస్థలాదః కృతపర్వతాదిపః భవాని తే లంఘిత పద్మసంభవ స్తదా శివార్చాస్తవ భావనక్షమః. తాత్పర్యము: ఓ సాంబశివ, సముద్రానికి సేతువును నిర్మించిన శ్రీరాముడు, అరచేతితో వింధ్య పర్వతాన్ని అణచగలిగిన అగస్త్యుడు, బ్రహ్మదేవుడు ఈ ముగ్గురి కంటే అధికుడనైనప్పుడు నేను నీ పూజ ధ్యాన స్తోత్రాలను చేయడానికి సమర్థుడిని అవుతాను అని తాత్పర్యం. వివరణలోకి వెళితే, రాముడు, అగస్త్యుడు, బ్రహ్మ గొప్ప శివభక్తులు. వారి వంటి గొప్పవారు కానీ శివునికి పూజాదులు చేయడానికి మరొకరు సమర్థులు కారు అని శంకరుల భావం. శంకరుని అంత గొప్పవారికి పూజ చేయగల అర్హత, స్తోమత ఉండాలంటే సముద్రానికి వారధిని కట్టిన శ్రీరాముడంతటి వాడు అవ్వాలట. సముద్రానికి సేతువు కట్టడం అంత తేలిక పని కాదు. నేటి వరకు ఆ పని చేసిన మొదటివాడు, చివరివాడు శ్రీరాముడు ఒక్కడే. అందుకే శ్రీరాముడు చేసిన ఆ పనికి అంత ప్రాముఖ్యం. శివభక్తుడైన శ్రీరాముడు రావణ బ్రహ్మను వధించిన తర్వాత మన దేశంలో దక్షిణ తీరంలో ఉన్న సముద్ర తీరంలో రామేశ్వరం వద్ద శివలింగ ప్రతిష్ఠ చేసి తనకు శివునిపై గల అనంతమైన భక్తిని, ప్రేమ, గౌరవాల్ని చాటుకున్నాడు. రావణుడిలోని కామప్రవృత్తిని, దుష్టత్వాన్ని నిర్మూలించడానికే శ్రీరాముడు రావణుడిని చంపాల్సి వచ్చిందని, రావణుడిలోని శివభక్తిని వ్యతిరేకించి కాదని మనం గుర్తించాలి. అందుకే రాముడంతటి వాడైతేనే శివుని అర్చించగలడని శంకరులు ఇక్కడ చెప్పారు. అగస్త్యుడు వింధ్యపర్వతాన్ని కిందకు అణచడం ఎలా జరిగిందంటే, వింధ్యపర్వతము మేరుపర్వతంతో తగు పెట్టుకొని ఆకాశం ఎంత ఎత్తుకు ఎదిగిపోయింది. వింధ్యపర్వతం యొక్క గర్వాన్ని అణిచే పని అగస్త్య మహర్షికి స్వీకరించాడు. అగస్త్య మహర్షి ఉత్తర భారతం నుండి దక్షిణ భారతానికి బయలుదేరాడు. వింధ్యపర్వతం అగస్త్యుల వారికి దారి ఇవ్వటానికి తల వంచింది. తాను దక్షిణ భారతం నుండి తిరిగి వచ్చే వరకు అలానే తల వంచి ఉండమని అగస్త్య మహర్షి వింధ్యపర్వతాన్ని ఆదేశించాడు. నేటికీ వింధ్యాద్రి అలాగే అణిగిమణిగి పడి ఉంది. ఇది అగస్త్యుని మాట విలువ. అగస్త్య మహర్షి శ్రీరాముడికి ఉపదేశించిన ఆదిత్య హృదయ స్తోత్రం ప్రత్యేక మహిమగలది. రావణుడితో యుద్ధంలో శ్రీరాముడు నిరుత్సాహంగా ఉన్నప్పుడు అగస్త్య మహర్షి వచ్చి శ్రీరాముడికి ఆదిత్య హృదయ స్తోత్రాన్ని ఉపదేశించాడు. ఆ సూర్యస్థితితో కలిగిన ఉత్సాహంతోనే శ్రీరాముడు రావణవధ కావించాడు. మనం కూడా నిత్యం ఉదయం సూర్యోదయ సమయంలో స్నానాంతరము ఆదిత్య హృదయ స్తోత్రం పారాయణ చేస్తే మంచి తేజస్సు, ఆరోగ్యము, శక్తి, ఉత్సాహము కలుగుతాయి. అగస్త్యుల ఆదిత్య హృదయ స్తోత్రానికి అంతటి శక్తి ఉంది. అందుకనే అగస్త్యుని వంటి వారైతేనే శివుని స్తోత్రం చేయగలరని శంకరులు చెప్పారు. ఇక బ్రహ్మను మించిన శక్తి గలవారే శివుణ్ణి ధ్యానింపగలరట. బ్రహ్మ నారాయణుని నాభికమలంలో పుట్టాడు. బ్రహ్మ ఆ పద్మంలో ఉండగా తాను ఆ పద్మంలోకి ఎలా వచ్చానా అనే అనుమానం బ్రహ్మగారికి వచ్చిందట. వెంటనే బ్రహ్మ తాను ఉన్న పద్మనాళం గుండా కిందకి వెళ్ళి ఆ మహావిష్ణువును ధ్యానం చేశాడట. ప్రపంచంలో మొట్టమొదటిగా అలా ధ్యానం చేసినవాడు బ్రహ్మ అట. అందుకనే బ్రహ్మగారు చేసిన ధ్యానానికి అంత ప్రసిద్ధి. ఆ బ్రహ్మను మించిన వాడైతేనే ఈశ్వరుణ్ణి ధ్యానం చేయడానికి సమర్థులు అవుతారని శంకరులు ఈ శ్లోకంలో చెప్పారు. మనం త్రికరణ శుద్ధిగా శంకరారాధన చేస్తే శ్రీరాముడు, అగస్త్యుడు, బ్రహ్మ అంతటి వారం అవుతామనే సూచన ఈ శ్లోకంలో ఉంది. పరమేశ్వరుడు మనోవాక్కులకు అందనంత గొప్పవాడని భావం. మొత్తం మీద శ్రీరాముడు పూజించడంలోనూ, అగస్త్యుడు స్తోత్రం చేయడంలోనూ, బ్రహ్మ ధ్యానం చేయడంలోనూ గొప్పవారని పరమార్థం. ఇక పాదార్థంలోకి వెళితే, యథాకృతాంబోనిధి సేతుబంధన. సేతుబంధనము అంటే వారధిని నిర్మించడం. అంబోనిధి అనగా నీటి రాశి అంటే సముద్రం. కృతాంబోనిధి
కృత ప్లస్ అంబోనిధి సేతుబంధన అంటే సముద్రానికి సేతువును నిర్మించినవాడు, సముద్రంపై సేతువును కట్టినవాడు శ్రీరాముడు. యదా అంటే ఎప్పుడు ఆ విధంగా శ్రీరాముడిని అవుతానో అప్పుడే శివుణ్ణి అర్చన చేయగల సమర్థత గలవాణ్ణి అవుతానని సారాంశం. కరస్థలాద కృతపర్వతాధిప. పర్వతాధిప అంటే పర్వత ప్లస్ అధిప అంటే పర్వత శ్రేష్టము అనగా ఇచ్చట వింధ్య పర్వతమని గుర్తించాలి. కరస్థలము అనగా అరిచేయి. అధకృతము అనగా కించపరచడం అనగా అణచడం అని భావం. మొత్తం మీద అరిచేతితో వింధ్య పర్వతాన్ని అణచడం అని సారాంశం. అలా వింధ్య పర్వతాన్ని అరిచేతితో అణిచిన మహర్షి అగస్త్యుడు. లంఘిత పద్మసంభవ. పద్మసంభవుడు అంటే పద్మము నుండి పుట్టిన బ్రహ్మ. లంఘితము అంటే దాటడము అనగా బ్రహ్మను మించిపోవడం. బ్రహ్మ ధ్యానము చేయడంలో గొప్పవాడు. భవానితే తదాశివ అర్చాస్తవ భావనక్షమ. శివ అన్నది సంబోధన అనగా ఓ ఈశ్వరా అని పిలుపు. తదా అనగా అప్పుడే, ఆ విధంగా అని. రాముడు అగస్త్యుడు బ్రహ్మను మించిన వాడిని అయినప్పుడు అర్చాస్తవ భావన. అర్చ అంటే అర్చనము అంటే పూజ, స్తవ అంటే స్తోత్రము, భావన అనగా ధ్యానము అనే ఈ మూడింటిని చేయడానికి క్షమ అంటే సమర్థుణ్ణి అని భావన అని, భవాని అనగా అవుతాను అని అర్థం. మొత్తం మీద శ్రీరాముడు అగస్త్యుడు బ్రహ్మలను మించిన వాడినైతేనే శివధ్యానం చేయగలనని శంకరులు ఈ శ్లోకంలో చెప్పారు. 88వ శ్లోక విశ్లేషణ సమాప్తం. ఓం నమః శివాయ.